ఇక సికింద్రాబాద్ పరిధిలో బీజేపీ సభ్యత్వాల నమోదు డ్రైవ్ కార్యక్రమం చురుగ్గా జరుగుతుంది. ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ లాంఛనంగా ప్రారంభించారు. సీతాఫల్ నుండి దాదాపు 56 డివిజన్ మధురానగర్, అదేవిధంగా బౌద్ధనగర్లలో సభ్యత్వాలు నమోదు చేయించారు. కార్యక్రమానికి విచ్చిన అరుణమ్మ రాకపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చేతుల మీదుగా పలువురు స్థానిక బీజేపీ నేతలు, మైనార్టీ మహిళలు సభ్యత్వాలు తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సభ్యత్వాలు పెంచి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయాలని డీకే అరుణ అన్నారు. ఆల్రెడీ కొత్త ఏం కాదు కదా, 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది గతంలో ఎలక్షన్ పార్లమెంటు అసెంబ్లీ ఒకేసారి జరిగేవి కొంతకాలం. మనకు కూడా 2014 వరకు కూడా పార్లమెంట్ ఒకేసారి జరిగినాయి. మన రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాల్లో వెనక ముందు జరిగిండొచ్చు, మన దగ్గర కూడా మొన్నటి దాకా జరిగినాయి, 2014 వరకు జరిగింది. కాబట్టి మన రాష్ట్రం నుంచి కూడా పూర్తిగా దీనికి మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రం నుంచి దీనికి మద్దతు పలకాలి. పార్టీ వేరు కదా అని చెప్పి రాజకీయం చేయడానికి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది రోజు ఎలక్షన్లతో 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఏదో ఎలక్షన్ రావడం అభివృద్ధికి అడ్డంకిగా తయారైన ఎలక్షన్లు, ఒకసారి అసెంబ్లీ ఎలక్షన్లు, ఒకసారి పార్లమెంట్ ఎలక్షన్లు, ఒకసారి లోకల్ బాడీ ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు, దానివల్ల అనేటటువంటి దానికి ఆటంకం ఏర్పడతా ఉంది. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి పదంలో 5 ఏళ్లకోసారి ప్రజల దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా దేశం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, గ్రామాభివృద్ధి పైనే ఫోకస్ ఉండాలనేటటువంటి లక్ష్యంతో 1 నేషన్ 1 ఎలక్షన్ అటువంటి ఒక దిశను కేంద్ర ప్రభుత్వం